2025కు సంబంధించి జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 17 మందికి అర్జున అవార్డులు ప్రకటించగా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎవరినీ ఎంపిక చేయలేదు. 2014 తర్వాత ఖేల్ రత్న అవార్డును ఎవరికి ప్రకటించకపోవడం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ హాకీ స్టార్ హార్దిక్ సింగ్ పేరును ఖేల్ రత్న కోసం పరిశీలించినప్పటికీ తుది జాబితాలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్, గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ, కామన్వెల్త్ కాంస్య పతక విజేత డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలి, డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ తదితరులు అర్జున పురస్కారానికి ఎంపికయ్యారు. 2024లో రికార్డు స్థాయిలో 32 మందికి అర్జున అవార్డులు ప్రకటించగా ఈసారి కేవలం 2 పారా అథ్లెట్లు మాత్రమే ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. పారా క్లబ్ థ్రోయర్ ఏక్తా భ్యాన్, షూటర్ రుద్రాంశ్ ఖండేల్వాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. 1962 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత ఫుట్బాల్ క్రీడాకారుడు అరుమాయి నాయిగంకు జీవిత సాఫల్యానికి గాను అర్జున పురస్కారానికి ఎంపికయ్యారు. ఈసారి క్రికెటర్లలో ఎవరికీ అర్జున అవార్డు దక్కలేదు. సాధారణంగా ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నాడు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.